హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మార్నింగ్ లేవంగానే ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి లంచ్ బాక్స్ కోసం. బంగాళదుంపలు అయితే వండుతున్నాను. 4 ఉన్నాయండి, లంచ్ బాక్స్లోకి అయితే వచ్చేస్తాయి. కర్రీ అయితే ఉడుకుతుంటుందండి, ఈలోపు బయట ముగ్గేసుకొని వచ్చేస్తాను. కర్రీ అయితే అయిపోయింది, బాక్సులు పెట్టేస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఈ సోఫా పైన కవర్స్ అన్నీ వాష్ చేద్దామని తీస్తున్నాను. ఇప్పుడు కొంచెం పప్పు వేస్తున్నానండి. మార్నింగ్ ఉన్న కూర కొంచెం తక్కువ ఉంది కదండి, అందుకు కొంచెం దోసకాయ పప్పు వేస్తున్నాను. ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేశాను. ఇట్లా కొంచెం సైడ్కి పెట్టేస్తే పప్పు చేశాను కదా, దాని పోపులో కొంచెం వచ్చేస్తుంది. పప్పు ఒక్కటే ఉండాలని మిర్చి బజ్జీ పాడైపోతున్నాయి అని చెప్పి బజ్జీలు వేసేసానండి. కొంచెం బజ్జీ పప్పు ఈ పూటకి. ఇది నెక్స్ట్ డే అండి, అంటే ఈరోజు ఇది నైట్ కడిగిన గిన్నెలు అనమాట. ఇంకా నిన్న నైట్ ఆ పప్పే రాత్రికి కూడా వచ్చిందండి. ఇంకా అది తినేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి రైస్ పెట్టేసేసి వంకాయ కర్రీ చేశానండి. గ్రేప్స్ కొంచెం సాల్ట్ వేసేసి కడిగి పక్కన పెట్టాను, పిల్లల స్నాక్స్ బాక్స్ పెట్టడానికి. కూర పొయ్యి మీద వేసానండి, ఈలోపు ముగ్గేసుకొని వచ్చేస్తాను. అన్నం కూర అయిపోయిందండి. టిఫిన్కి దోశ వేసేసాను, నైట్కి ఉప్మా చేసేసాను. రేపటికి దొండకాయలు కట్ చేసేసుకొని పడుకుంటే ఈరోజు పని అయిపోతుంది.